జగదభిరాముడు శ్రీరాముడిపై ఈ మధ్య కామెంట్స్ ఎక్కువయ్యాయి. తాజాగా హైదరాబాద్లోని ఓ పత్రికాధిపతి రమణమూర్తి కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశాయి. ఇంతకీ ఆయన ఏమన్నాడు వినండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. ఈరోజు ఒక వెధవ గురించి, రమణమూర్తి అనే ఒక పరమ నీచుడు గురించి, మర్డరర్ గురించి మేము ఇక్కడ కంప్లైంట్ చేయడానికి అన్ని సంస్థల నుంచి హిందూ సంస్థలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఈ వెధవకి బుద్ధి చెప్పాలి అని మేము వచ్చామండి. ఎందుకంటే 140 మంది పోలీసుల్ని మట్టుపెట్టిన హిడ్మాగాడికి సపోర్ట్ చేసింది ప్రశ్న రావణ్ ఈరోజు జైల్లో మగ్గుతూ ఉన్నాడు. ఆ జైల్లో మగ్గుతున్న వాడి కోసం ఒక లేఖ విడుదల చేసి చాలా సపోర్ట్ చేసిన ఈ మామూలు మనిషి కాదు ఇతను, చాలా గొప్పవాడు. ఎందుకంటే దేశద్రోహులకి ధర్మద్రోహులకి సపోర్ట్ చేసేవాడు వీడు అంతకన్నా పెద్ద వెధవై ఉంటాడు. కాబట్టి ఇలాంటి వెధవలే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఈ వెధవ గురించి మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం ఈరోజు. అంతేకాకుండా ఈ రోజున సీతమ్మ వారికి అడవిలో వదిలేశాడు. ఆ ముక్కు చెవులు శూర్పణఖకి ఆవిడ ఇష్టపడితే ముక్కు చెవులు కోస్తారా? యాసిడ్ దాడి చేసిన వాళ్ళకి ఈ దేవుడికి ఏమిటి సంబంధం? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడడం. కృష్ణుడు 16,000 మంది భర్తలతో కాపురం చేస్తున్న భార్యలను ఎత్తుకొచ్చాడు అనడం, ఇలాంటి వెధవ కామెంట్లను చేసిన ఈ వెధవకి దేహశుద్ధి చేయకుండా వదిలేయడమే తప్పైనా మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. కాబట్టి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి మేమందరం వచ్చి మేము ఈ వెధవిని లోపల వేయండి, ఎందుకంటే అక్కడ ఒక ఉపా చట్టం క్రింద అక్కడ ఒకడు వెళ్ళాడు, వాడికి సపోర్ట్ చేసిన వీడు కూడా అక్కడికే వెళ్తే బెటరు, మీరు కాస్త మా కోసం ఆలోచించండి, సమాజం అంతా కూడా మీ వెంట ఉంటుందని పోలీసు వారిని అడగడం. వెంటనే ఏసీపీ గారు, సిఐ గారు చాలా మంచిగా స్పందించారు. ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ చేయించే వరకు వివిధ క్షేత్రాలు వీళ్ళే కాదు ఇంకా అవసరమైతే ఒక్క పిలుపుతో చాలామంది ఏకతాటి మీదకి వస్తారు. హిందువులందరూ నిద్రపోవట్లేదు, తెలుసుకోండి మిత్రులారా. మన కోసం, మన ధర్మం కోసం, మన దేవుడి కోసం, మన దేశం కోసం ఫైట్ చేస్తూనే ఉందాం, చేద్దాం. అందరూ ఒక్క తాటి మీదకి వస్తే ఇలాంటి వెధవులందరూ ఇలా పురుగుల్లా పడిపోతారు. కాబట్టి వీళ్ళని వదిలేదే లేదు. ఈ వెధవుకు బుద్ధి వచ్చే వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయించి వాడిని లోపలేసే వరకు కూడా మా ప్రయత్నాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ మీరందరూ మాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మద్దతు చేసే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్. ఈరోజు అన్ని హిందూ సంస్థలన్నీ కలిసి పంజగుట్ట పిఎస్లో రమణమూర్తిపై కేసు పెట్టడం జరిగింది. ఈ రమణమూర్తి హిందూ ముసుగులో హిందువులలో చిచ్చు పెట్టే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. గత కొంతకాలంగా చూసుకుంటే ఇతను ఒక మర్డరిస్ట్గా కూడా ఆయన మీద కేసులు ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజానికి ఇప్పుడు ఈయన చీడపురుగుగా మారాడు. కాబట్టి ఈయనని కేసు పెట్టి లోపలేయాలని చెప్పి మేము హిందూ సంస్థలన్నీ కూడా ఈరోజు ఆయన మీద కేసు పెట్టడం జరిగింది. ఇతను గతంలో చేసినటువంటి తప్పులన్నీ కూడా చాలా ఉన్నాయి. పక్క రాష్ట్రంలో ప్రశ్న రావని అరెస్ట్ చేశారు. ఎందుకు చేశారు? ఈయన దేశద్రోహుల చర్యలకు పాల్పడ్డాడు. హిడ్మాకు సంబంధించిన వాడికి సపోర్ట్ చేశాడు. అలాంటి వాడికి వీడు కూడా సపోర్ట్ చేసి ఇవాళ యువతనంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఒక మంచి వాతావరణం ఏర్పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రమణద్రోహికి మద్దతు చేసే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు విజయ విహారం రమణమూర్తి అనే వ్యక్తి పైన యావత్ హిందూ సంఘాలన్నీ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రతినిత్యం కూడా హిందూ దేవీ దేవతలను తన దైన శైలిలో వక్ర భాష్యం చేస్తూ వక్ర సాహిత్యాన్ని జోడించి అమాయకులైన హిందువులపై విషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గత 10 సంవత్సరాలుగా కూడా ఇదే పనిలో ఉన్నాడు. హిందువు అనే ముసుగులో ఉండి కాషాయ వస్త్రాలు ధరించి నిజమైన కాషాయదారులపైన, నిజమైన భక్తులపైన, ధర్మం గురించి, దేశం గురించి పనిచేసే వాళ్ళపైన ఒక ఎజెండా పరంగా విషయాన్ని చిమ్ముతూ ఈ వ్యక్తి చాలా దైవదూషణకు దిగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇతను బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇతను ఒక వ్యాపార సంబంధాలు, అనేక మర్డర్ కేసులు, అనేక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. నిజంగా నువ్వు కమ్యూనిస్ట్ అయితే దాంట్లో పో, నీకు ఒక ఎజెండా ఉంటుంది. నిజంగా నువ్వు ఒక క్రిమినల్ అయితే దాంట్లో పో. నువ్వు కాషాయాన్ని ధరించి మర్యాద పురుషోత్తముడైనటువంటి మా రాముడు, మా సీతమ్మ తల్లి మరియు మా శ్రీకృష్ణ వారిపైన నీ ఇష్టానుసారంగా మాట్లాడుతా అంటే ఈరోజు చట్టాలు చూస్తూ ఊరుకోవు. నీ బ్యాక్గ్రౌండ్ ఎంతైనా ఉండొచ్చు, యావత్తు
కోట్ల మంది ఏకమై నీ నాలుకకు తాడు వేస్తారు. గుర్తుపెట్టుకో రమణామూర్తి. ఏం తమాషాలు అయితే ఉందా నీకు? హిడ్మా అనే ఒక వ్యక్తి గురించి ఎవడో రావణ్ అనేటోడు వీడియో చేస్తే వాడు ఈరోజు ఉపా చట్టం ఊసలు లెక్క పెడుతున్నాడు. దేశ వ్యతిరేక శక్తి వాడికి నువ్వు ఎట్లా సపోర్ట్ చేసి లేఖ విడుదల చేస్తావు? నిజంగా నువ్వు భారతీయుడివేనా అని ఈరోజు యావత్ కోట్ల మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మనలో మానకపోతే నీకు కూడా అదే గతి పడుతుందని ముక్త కంఠంతో యావత్ హిందూ సమాజం పక్షాన ఈరోజు తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. అదే విషయమై ఈరోజు గౌరవ పంజాగుట్ట ఏసీపీ గారిని మరియు సిఐ గారిని కలిసి సత్వరమే ఇలాంటి దేశ విద్రోహ శక్తులుగా మారే యాంటీ ఎలిమెంట్స్ని వెంటనే మీరు చర్యలు తీసుకోకపోతే వీడి పలుకుబడి వీడి ఆర్థిక పరపతి ఉపయోగించి ఇట్లాగే అందరు చేస్తూ ఉంటాడు. ఈ దేశానికి ఒకరోజు వీడు కూడా అమ్ముడుపోయిన విద్రోహ శక్తిగా మారే అవకాశం ఉందని వారికి మేము వినమ్రంగా చెప్పి ఉన్నాము. మరియు చర్యలు కూడా తీసుకున్నామని వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వస్తే, ఇలాంటి విజయ రమణామూర్తి లాంటి వాళ్ళ వీడియోలు వస్తే నమ్మవాకండి. మీరు పురాణాలు తెలుసుకోండి, శాస్త్రాలు తెలుసుకోండి. మన ధర్మం చాలా స్పష్టంగా ఉంది. ఎన్ని కోట్లైనా ఇది మారదు. వాళ్ళలాగా రాసుకున్న పుస్తకాలు, చెరిపేసి పేపర్లు చింపిన పుస్తకాలు కావు మన గ్రంథాలు, ధర్మ గ్రంథాలు. లక్షల కోట్ల సంవత్సరాల ముందే ఈ భూమి ఏమవుతుందో చెప్పి ఉన్నారు మన ఋషులంతా కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మాటలు వినకండి. ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడి మీరు జంజి పేరిట మోసపోకండి. దేశ విద్రోహ శక్తులుగా మారకండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. రమణ ద్రోహికి మద్దతు చేసే వాళ్ళందరూ కూడా